సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రావాల్సిన బాకీలు సకాలంలో వస్తాయి. అవి తీసుకుని అప్పు తీర్చగలుగుతారు. ఒక ఇల్లు కొనాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని యోచిస్తారు. అది ఈ వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తుంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. సంతానం మంచి విజయాలు సాధిస్తారు. వారు పేరు ప్రఖ్యాతలు తేవడం వల్ల మీకంటూ సంఘంలో ఒక గౌరవం అనేది ఏర్పడుతుంది. సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపారపరంగా చాలా బాగుందని చెప్పచ్చు. అయితే వ్యాపార వ్యవహార విషయంలో ప్రతిదీ మనం చూసుకోవడం అనేది చెప్పదగినది. ఒకరి మీద వదిలేసి వాళ్ళు చూస్తారు అని అనుకుండా మీకు మీరుగా చేసే ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సానుకూలపడే విధంగా గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మంచి లాభాలు తెచ్చే విధంగా కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు. మీకున్న పట్టుదల ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. చిన్న చిన్న విషయాలకు అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. ఏదైనా సరే భగవత్ ఇచ్చ ఎలా జరగాల్సిందో అలా జరుగుతుంది అనే ధోరణిలోనే ఉండండి. తద్వారా మంచి ఫలితాలు, విజయాలు అందుకోగలుగుతారు. చార్టెడ్ అకౌంట్స్, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, అలాగే పౌల్ట్రీ, చిరు వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. బ్యాంక్ లోన్లకి దూరంగా ఉండాలి. అవసరమైతే తప్ప లోన్లకి వెళ్లకుండా ఉండడం, సాధ్యమైనంతవరకు దూరంగా ఉండడం కూడా చెప్పదగిన సూచన. అలాగే మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో మిత్రుల దగ్గర కావచ్చు, బంధువుల దగ్గర కావచ్చు, సామరస్యంగా మాట్లాడి తీసుకోవడం అనేది చెప్పదగినది. మీరు ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే అష్టమ శని కారణం చేత ఇబ్బంది పడతామేమో అనే బాధ ఎటువంటిది అవసరం లేదు. మీ ధోరణిలో మీరు ఉండండి. అవే విజయాలు మీకు వస్తాయి. మంచి ఉద్యోగం ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్స్ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఒక వ్యవహారమై విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. వీళ్ళకి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే పరీక్ష రాయడానికి ముందు కొంచెం సంకోచిస్తారు. ఉన్నదాంతో సరిపెట్టుకుందాం, ఏం చదవాల్సిన అవసరం లేదు అనే ధోరణి కూడా ఉంటుంది మీకు. అన్నిటికీ చదివే మూలం. ఎంత చదివితే అంత జ్ఞానం ఏర్పడుతుంది. చదువు లేకుండా కొంతమంది బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు, పేరు గణించిన వాళ్ళు ఉన్నారు. అయితే మనం రావాల్సిన హోదా రావాలి అంటే దానికి తగ్గట్టుగా చదువు కూడా ఉండాలి. మన తెలివితేటలు అమోఘం. ఒక స్థాయికి వెళ్ళాలి, CEO లెవెల్కి వెళ్ళాలి అన్నప్పుడు దాని తగ్గ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. 10th క్లాస్ CEO అవ్వాలంటే అవ్వలేడు. కాబట్టి ఈరోజు చదివే రేపటి మీకు ఉపయోగం. కాబట్టి చదువు విషయంలో నెగ్లిజెన్సీ చేయకుండా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, అకౌంటింగ్స్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వివాహపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో ఒడిదుడుకులు అనేవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే కోపతాపాలకి దూరంగా ఉండి సామరస్యంగా ఉండడం చెప్పదగినది. అన్నీ మనకే తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నేను చెప్పిందే వేదం అన్నట్టు కాకుండా 10 మంది చెప్పి విని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. మీకు బిజినెస్ పరంగా కూడా బాగుంటుంది. కానీ ఇంటికి వచ్చేసరికి ఇక్కడ జీవిత భాగస్వామ్యం కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, విభేదాలు అనేవి సమస్య పోవు. అవి మీకు మీరుగానే పరిష్కరించుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. చిన్న వాటికి అధైర్యపడవద్దు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కడుపు నొప్పికి సంబంధించి, గ్యాస్ట్రిక్ సంబంధించి ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. బంగారం కొనే ఆలోచన ఉంటుంది. అవి ఈ వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన, నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి కలిసొచ్చే సంఖ్య 1, కలిసొచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం,
గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.